హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి టమాటాల హార్వెస్ట్ వచ్చేసింది మళ్ళీని. నేను చెర్రీ టమాటాలు మీకు చూపించాను కదా పోయినసారి 2 సార్లు వీడియోల్లోని. ఇప్పుడు ఈరోజు ఇంగోనండి ముగ్గిన టమాటాలు కోసుకుందాం. పోయినసారి ఇదే చెట్ల నుంచి నేను 2 సార్లు 2 కేజీల దాకా నేను ఇవి పచ్చి టమాటాలు కోసుకుని నేను చట్నీకి అయ్యి కోసుకున్నాను నేను. ఇంక ఈరోజు మరి ముగ్గిన టమాటాలు ఉన్నాయండి, కోసుకుందాము. బాగున్నాయన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో అయితే టమాటాలు బాగా కాస్తాయండి. మనం తొట్టులో పెట్టుకున్నా సరే, మనం టెర్రస్ గార్డెన్లో బాగా కాస్తాయి. నేను కింద వేసాను కదా, 10 చెట్లు దాకా ఉన్నాయన్నమాట. బాగా కాస్తున్నాయి. ఇదిగోని అంతేకాకుండానండి మాకు ఈ ఉడతల బెడద ఎక్కువైపోయిందండి. ప్రతి కాయని కూడా ఉడతలు కొట్టేస్తున్నాయండి. కొంచెం టైట్ అయ్యేదాకా ఉన్నాం అనుకోండి, ఇంకో ఉడతలు కొట్టేస్తుందన్నమాట. కొట్టేసి పాడు చేసేస్తున్నాయండి. అది సగం తినేసి అలా వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో కాయకి వెళ్ళిపోతూ ఉంటుందండి ఉడతలు. అయితే అందుకనేసి కొన్ని కోద్దాం. ఈరోజు 1 కేజీ కాయల దాకా రావచ్చు. అందుకనేసి కోస్తున్నాను అనమాట. చూశారు కదా, మరి మందులు కొట్టకుండా మనం చక్కగా మరి ఈ హార్వెస్ట్లు చేసుకుంటున్నమాట. ఈ టమాటా చెట్లకి ఎక్కువ నీరైతే పెట్టకూడదండి. మనం సపరేట్గా వేసుకోవాలన్నమాట. కొంచెం అన్నిటిలోని కలిపి కొంచెం వేసామనుకోండి, ఆ చెట్టుకి ఎక్కువ నీళ్ళు పడితే కనుక ఈ చెట్టుకాయలన్నీ కుళ్ళిపోతాయి అన్నమాట. దీంతో యొక్క ప్రాబ్లం ఉంటుందండి. టమాటా చెట్టుకి ఎక్కువ వాటర్ పెట్టకూడదన్నమాట. చూసారు కదా, చాలా బాగా కాసినాయి. మన తోటలో ఈ మన చేతులతో మనం పెంచుకున్న చెట్లు మూల మనకు కొన్ని వచ్చినా సరే మనకి సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. ఇగో చూసారు కదా, మాకు పక్కనే రైలు చెట్లు ఉన్నాయండి. ఆ చెట్లకి కొంచెం మెల్లిబగ్స్ లాగా వైట్ది పొడిలా పట్టేస్తుంది. అదేమో మా గార్డెన్లో ఎగిరిపోయి మాకు కూడా చెట్లన్నిటికి కొంచెం డిస్టర్బ్ చేస్తుందండి. చాలా మేము రకాలుగా ట్రై చేస్తున్నాము, కాపాడుకుంటానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. కొన్ని వస్తున్నాయి. అసలు ఈ సీజన్లో చాలా చాలా హార్వెస్ట్లు చేసేదాన్ని. ఈసారి చాలా తక్కువ చేస్తున్నాను. ఇది చెర్రీ టమాటాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇది అక్షయ పాత్రలాగా ఇంకెప్పుడు కాస్తూనే ఉంటుంది, ఇంకా ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఇది చెట్టు అయితే ఎన్నిసార్లు కోసాము, ఎన్ని టమాటాలు కోసామో. టబ్బులో చెట్టు అండి ఇది. ఇంక ఈసారి అయితే విత్తనాలు వేసామండి. చెట్లు కూడా మరి చాలా మొక్కలు వచ్చినాయి. మరి పాతేమో, మరి అవన్నీ ఎలా కాస్తాయో చూడాలి. ఇవైతే మాత్రం చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నానండి, చెర్రీ టమాటాస్ అయితే కనుక. చూసారు కదా, ఇదేనండి నా హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్. మరి మీకు చూపించాలనేసి నేను తీసానమాట. చూసి మీరు కూడా ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా, నేను రిప్లై ఇస్తాను. నేను కూడా సంతోషిస్తాను. సరేనా? మీరు కూడా చూడటం కాదండి, మరి మీరు కూడా ట్రై చేయమని కోరుకుంటున్నాను అనమాట. మనకు వచ్చింది కొద్ది హార్వెస్ట్ అయినా సరే మందులు లేనిది కదండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సరేనా? చూసి మీరు ఆనందించండి. ఉంటానండి. బాయ్ అండి.